చేయాలి? మా అమ్మ నాన్న ఎంతో అల్లారు ముద్దుగా సాది ఈయనకి ఇచ్చినని గట్ట పెడితే ఈయన తాగుడుతోటి ఓ పిల్ల చెల్ల ఏది లేదు, ఉన్నాయన్నీ అమ్ముతుండు. నలుగురు రోడ్ల పోతే నా పరిస్థితి ఏంది? నా తోబుట్టులకు నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? దేవుడా, ఈ నెల మారాలి. అక్క అక్క వాళ్ళు ఇదేంటి ఎంత సర్ప్రైజ్ ఇచ్చినావు? ఇక్కడ పని మీద వచ్చినట్టు అక్క సిద్దిపేటకి. సరే ఇక్కడ ఏమైనా ఇల్లు అని కలిసిపోదామని వచ్చినట్టు. అంత మంచిదేనా? బాగున్నావా? బాగున్నాను. బావగారు ఎట్లా లేరు? బావా పనుండి బయటికి వెళ్ళే. మీ అత్తమ్మ ఇంత మంచిదల్లా? అంతా ఓకే కానీ నువ్వేందుకు డల్గా కనిపిస్తున్నావు? నేనా? అదేం లేదు, కొంచెం జలుబు చేసి హెడేక్ ఉంది, అందుకే కొంచెం అంతే. ఇదేంటి ఇదే పచ్చిపోతాడేంది? నీ చైన్ ఏమైంది? చైనా మొన్న అనుకోకుండా స్నానం చేస్తుంటే పెరిగిపోయింది. హౌస్ ల్యాండ్ దగ్గర ఇచ్చిన మీ బావ వస్తుంది, అప్పటి వరకు అట్లా అంతే. నాకేదో డౌట్ వస్తుంది అక్క, నువ్వేమన్నా వద్దని చెప్తున్నావా? నీకు నేను ఎందుకు అబద్ధం చెప్తానే? నువ్వు నా చిట్టి చెల్లివి కదా. ఇంకా ఇదేంటి? అవునా, మీ మరది బోనస్ వచ్చిందని చెప్పేసి బంగారం చేయించాడు. అందుకని ముందు నార్మల్ ఉండే కదా అక్క. సో ఇంకా ఇది కూడా గోల్డ్ చేయించాడు. మొన్న బర్త్డేకి అయితే డైమండ్ రింగ్ ఇచ్చిండు. ఆ రోజు మీరు రాలే కదా బర్త్డేకి రమ్మంటే. కోపగించుకోక చిట్టి తల్లి, చిన్న పని ఉండి మీ బావ రాలేకపోయాడు. అంత దూరం ఒక్కదాన్ని రావాలంటే రాలేను. అయినా నువ్వు నా బంగారం వే, నీకు వేరే బంగారం ఎందుకే? చాలా మంచిగా చూసుకుంటున్నాను అన్నమాట మా మరిది నిన్ను. చాలా అంటే అసలు చెప్పాలి నాకు. తనకంటే నేను ఎంత ఇష్టమో తెలుసా. అసలు నేను ఏది అడిగినా కూడా కాదన్నాడు. ఇట్లా విత్ ఇన్ సెకండ్లో ఇచ్చేస్తాడు తెలుసా. చాలా లక్కీ. బాగుంది. మన అమ్మ కనుక బ్రతుకున్నట్టుంటే నేను ఇట్లా చూసి చాలా సంతోషిస్తుండే. అవునక్క, ఏదేమైనా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఇలా చూస్తుంటే అసలు నిజంగానే హ్యాపీగా ఉన్నావా? నాకేంటే చాలా హ్యాపీగా ఉన్నా. నన్ను మీ బావ కంటికి రెప్పలాగా చూసుకుంటాడు. మేమిద్దరం చాలా బాగా కలిసి ఉంటాం. అయినా నీకెందుకు వచ్చినాయో డౌట్లు? అవును, ఆ మధ్య బావ జాబ్ ఏదో పోయిందన్నారు, వర్క్ కూడా చేస్తలే అన్నారు. మేబీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అక్క, మేము హెల్ప్ చేస్తాం మీకు. మేము మనదికి చెప్పి ఏదైనా డబ్బులు కావాలంటే కూడా నేను ఇస్తాం. అట్లేం అనుకోకు, చెప్పు. అదేం లేదే, కొంచెం ఆ మధ్య చిన్న గొడవ అయింది ఆఫీస్లో. ఇక మీ బావ కొంచెం కోపం ఎక్కువ కదా, మానేసిండు. కానీ ఇప్పుడు చేస్తుండు, ఇప్పుడు వేరే జాబ్ చేస్తుండు. అదే ఏదైనా డబ్బులు అవసరం ఉంటే ఏం సిగ్గు లేకుండా అడగండి, ఏం ఇబ్బంది పడకుండా అడగండి అంటున్నాను మరిదిని. ఆయన ఏమనుకోరు. నీ దగ్గర నాకు మా మాట ఏముంది, అవసరం అంటే అడుగుతాను. అవునే అక్క, నీకు చిన్నప్పుడు గుర్తుందా మనము అమ్మతో గొడవ పడే వాళ్ళము? ఏదంటే ఫ్యూచర్లో నా హస్బెండే బాగుంటాడు, నేనే బాగా సంపాదిస్తాను, నేనే చాలా రిచ్గా బతుకుతాము అని అన్నావు. అప్పుడు నువ్వు బాగా మాట్లాడినావు అక్క, నీకు గుర్తుందా? నేను అందంగా ఉంటా, నేను తెల్లగా ఉంటా, ఇట్లుంటా, నన్ను చేసుకునేటప్పుడు మంచిగా ఉంటాడు, నేను చాలా రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తా, ఫారెన్లో ఉంటా అన్నావు. గుర్తుందా అక్క? నాకెందుకు గుర్తులేదే? అయినా ఇప్పుడు నాకేం తక్కువ, బంగారం లాంటి బావ దొరికాడు నాకు. నేను రిచ్గానే ఉన్నానే, నువ్వే అట్లా అనుకుంటున్నావు. ఏమో సరేలే, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నాకు అంతే చాలు. కానీ సరే మరి ఇంకా సరే కానీ ఏమైంది మరి? ఏమో ఇటు పడ్డది గాలి. అదే ఇక్కడ కొంచెం మా ఫ్రెండ్ని కలవడానికి పని ఉండే, సో వచ్చిన కదా. ఈ అక్క వాళ్ళ ఇంటికి కూడా రాలే, చాలా డేస్ అవుతుంది కదా, వచ్చేసినాం అంతే. అంతేం లేదు. పద మరి ఏం తింటాం? ఇంకా సింపుల్ శారీస్ కడుతున్నాం. అసలు ఇంత రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నా అంటావు, ఫోన్ చేస్తానేమో. మరి ఇంట్లో మా పని మని చేసుకొస్తా తెలుసా ఈ బట్టలు. నువ్వు మారలేదా ఇంకా? ఎప్పుడు అవే కోతి మాటలు. ఇట్లాంటివి కట్టకపోతే ఇట్లా కట్టుకొని తిరుగుతారా? ఆయన ఇట్లా హెవీ చీరలు అంటే నాకు అస్సలు నచ్చవు. సింపుల్గా ఉండడమే నాకు హ్యాపీ. సరేలే, లేనప్పుడు ఇంకేం చెప్తాం.
సరే ఇక ఈ డబ్బులు తీసుకొని ఏదైనా మంచి పట్టు చీర కొనుక్కొచ్చుకో, ఓకేనా? అంటే నీకు నీకు ఇష్టమని నేను చెప్తున్నా, ఏదో నీకు డబ్బులు లేక కాదు, నా ఇష్టానికి చెప్తున్నా అనుకొని తీసుకో అంతే, ఓకేనా? మంచిది తెచ్చుకో. ఇంకేమైనా డబ్బులు కావాలంటే కూడా నాకు చెప్పు, నేను ఇస్తా, పంపిస్తా. నాకు అట్లా ఏం లేదు, సిగ్గు లేకుండా అడగొచ్చు, అదే ఇబ్బంది పడకుండా అడుగు అంటున్నా, ఓకేనా? మరి చూడు చెల్లే, నువ్వు పెద్దదానివైనవు, కొంచెం గుణం మారింది అనుకున్నా కానీ నువ్వేం మారలేదు. నీకు అప్పుడున్న యాటిట్యూడే ఇప్పుడు ఉంది. టెన్షన్ ఏం పడకు. మీ బావ నాకు కావాల్సిన పట్టు చీర తీసుకొస్తాడు, నగలు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి. కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తాయి అంతే. నువ్వు మంచిగా ఉండు. పర్లేదు అక్క, తీసుకోండి, ఇట్స్ ఓకే. మీరు డబ్బులు అంటే నాకు అంత పెద్దగా ఏం, అదంతా జస్ట్ నా పాకెట్ మనీ ఇస్తాడు మా ఆయన, అంత ఖర్చు చేసేస్తా ఈజీగా. సో నా దగ్గర నేను ఎలాగో వేస్ట్ అయిపోతుంది, కనీసం మీకు ఇచ్చిన కొంచెం పట్టు చీర కొనుక్కుంటావులే అని ఇచ్చేస్తున్నాను అంతే. సరే మరి ఇంకా నేను వెళ్తాను, నాకు కొంచెం టైం అవుతుంది. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ కిట్టి పార్టీ ఉంది, సో నేను వెళ్ళేసి రావాలి. మీకేదో చెప్దాం అనుకున్నా, ఇందాక నేను ఇక్కడ గోల్డ్ షాప్లో గోల్డ్ కమ్మలు తీసుకున్నా, చూడు ఎట్లున్నాయో, బాగున్నాయా? బాగున్నాయి. తులంన్నారంట. అవునా? కంగ్రాట్స్, చాలా బాగున్నాయి. చూడు ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇది మా అత్త వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ సత్యనారాయణ వ్రతం ఉంది, సో అక్కడికి వెళ్ళడానికి నాకు అసలు కొత్త కమ్మలు ఏం లేవు అంటే, సరే నేను తీసుకొని మా ఆయన క్రెడిట్ కార్డు ఇచ్చిండు, ఏమైనా నోట్లేదు ఇచ్చినాడు కదా, తను ఫీల్ అవుతాడేమో అని తీసుకున్నా. తనకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అంట. నేను కూడా కావాలని రోల్డ్ గోల్డ్ పెట్టుకోలేదే, మీ బావ బంగారు చేపిస్తా అన్నాడు, శాంపిల్ కోసం ఇవి తీసుకొచ్చిండు అంతే. నాకు కూడా మీ బావ ఇలాంటివే చేపిస్తా అన్నాడు, ఇవి జస్ట్ శాంపిల్ అంతే. పుస్తల తాడు కూడా మొన్న ఏదో పెరిగిపోయినందుకు ఉండని లే బావా అడ్జస్ట్ అవుతా అంటే, లేదు కొత్త డిజైన్ వచ్చిందని చెప్పి 2 వరుసలు చేయించడానికి ఇచ్చింది అవసరాలకు, అందుకే ఇది ఉంది. లేనప్పుడు ఎన్నైనా అబద్ధాలు చెప్తావులే, అర్థమవుతుంది. కానీ సరే మరి మా అక్క అంటే కొంచెం రిచ్గా ఉంటావని నా ఫ్రెండ్స్ చెప్పుకున్నా, మరి నువ్వు ఇంత పరువు తీసేదానిలాగా పసుపు తాడేసుకొని తిరుగుతున్నావు చూడు, నాకు చాలా చెప్పడానికి అంత ఎటో ఉంది తెలుసా. సరేలే, మేము నెక్స్ట్ మంత్ బాబుది బర్త్డే చేద్దాం అనుకుంటున్నాం. ఇఫ్ ఇన్ కేస్ వీలైతే నువ్వు రాకపోవడమే మంచిది, అక్కడికి వచ్చి నా పరువు తీయకు ప్లీజ్. వస్తే చాలా రిచ్గా తయారయ్యారా, ఎందుకంటే అందరు నాకు రిచ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ముంగట నాకు అంత షేమ్గా ఉంటుంది ప్లీజ్. చూడు చెల్లె, నీకు నేను వస్తే అంత ఎంబారసింగ్ అనిపిస్తే నేను రాను. నాకు ఉండే కాడికి నాకు ఉంది, వచ్చి చెప్పినావు, థ్యాంక్ యూ సో మచ్. నాకు వీలు కాదు, మీ బావ నేను టూర్ ప్లాన్ వేసుకున్నాం, అక్కడికి వెళ్తాం. టూర్ అంటే ఎక్కడికి? అమ్మ వాళ్ళ ఇంటికా, అత్త వాళ్ళ ఇంటికా? ఇంతకు మంచి మీరు ఇంకెక్కడికి వెళ్ళారు కదా, పోతే గుడికో అటో ఇటో పోతారు. మీరు ఏమైనా ట్రిప్ వెళ్తారా, లండన్ వెళ్తారా, ఆఫ్రికా వెళ్తారా, ఇంకేటా వెళ్తారు? మేమున్న మనాలి వెళ్ళినాం, చూసినావా ఎంత బాగుందో, అది టూర్ అంటే. ఇక్కడ నుంచి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇక్కడ నుంచి మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మీ ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అది కాదు అక్క టూర్ అంటే. కొంచెం రియలైజ్ అవ్వు, వేకప్, ఓకేనా? సరేలే, నాకెందుకు ఇవన్నీ. చెల్లె, ఎంత దూరం పోయినామన్నది ముఖ్యం కాదు, చేసుకున్నవాడి మనసులా ఎంత దగ్గర ఉన్నామన్నదే ముఖ్యం. సరేలే, ఇవన్నీ వీలు కానప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతారు. సో వాట్ ఎవర్, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దిస్, ఓకేనా? నీ ఇష్టం. నాకైతే నువ్వు రాకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. ఈ కేసు రాకు, ఫోన్ చేసి అప్పుడప్పుడు మాట్లాడు, అండ్ బావాని అడిగినట్టు చెప్పు, ఓకేనా? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి, మనీ సెండ్ చేస్తాడు, ఓకేనా? బాయ్ అక్క. 4 డబ్బులు కనిపించేసరికి ఏం డబ్బులు చూపిస్తున్నవే. అందుకే అంటారు, ఒకప్పటి ప్రేమలు వేరు, ఇప్పటి ప్రేమలు వేరు అని. నిన్ను నేను చూసుకున్న చూపులు మర్చిపోయావానే. ఇవాళ నా పరిస్థితి బాగాలేకపోయేసరికి నీకు కూడా ఎగతాళి అయిపోయినా. పట్టు చీర కొనుక్కోవాలా? పర్లేదు లేవే, నువ్వు మీ ఆయనే ఎప్పుడు సంతోషంగా ఉండాలని అమ్మవారి గలలో వేస్తా.